హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ సౌజన్య. ఈరోజు వీడియోలో క్రాప్ టాప్ ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దామండి. 8 to 9 years బేబీకి. ఫస్ట్ అయితే మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయనట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఫర్దర్ వీడియో నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఫ్రంట్ పార్ట్ కోసం పేపర్ పైన కటింగ్ చూపిస్తున్నానండి. ప్రిన్సెస్ కట్ కోసం ఫ్రంట్ పార్ట్కి యాక్చువల్ మెజర్మెంట్ కన్నా 1/2 inch ఎక్స్ట్రా తీసుకోవాలండి లెంత్ అనేది. సో 14 inches అయితే 1/2 inch ఎక్స్ట్రా తీసుకుంటున్నాను. 14.5 inches మార్క్ చేసుకొని కటింగ్ చేసుకోవాలి. పైన స్టిచ్చెస్ కింద ఫోల్డింగ్తో కలిపి బాడీ లెంత్ 14.5 inches తీసుకుంటున్నానండి. పేపర్ని 2 layers తీసుకుంటున్నాను. ప్రిన్సెస్ కట్ కోసం 1/2 inch ఎక్స్ట్రా మార్క్ చేసుకున్నాం కదా, 1/2 inchని మనం మార్క్ చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్లుగా ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. షోల్డరు 6 inches అండి. నెక్ పార్ట్ 3 inches, షోల్డర్ పార్ట్ 3 inches మార్క్ చేసుకోవాలి. నెక్ లెంత్ 4 inches అండి. ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. కర్వ్ కోసం 1 inch మెజర్ చేసుకొని మార్క్ చేసుకోవాలి. ఆర్మ్ హోల్ 6 inches అండి. ఆర్మ్ హోల్ కర్వ్ కోసం కూడా 1 inch మెజర్ చేసుకొని మార్క్ చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్లుగా ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్కి ఆర్మ్ హోల్ దగ్గర ఈ విధంగా 1/2 inch లోతు తీసుకోవాలండి. వీడియోలో చూపిస్తున్నట్లుగా ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. ఈ క్రాప్ టాప్ని బొద్దుగా ఉన్న బేబీకి స్టిచ్ చేస్తున్నానండి. చెస్ట్ 7 inches, వేస్ట్ 6.5 inches మార్క్ చేసుకోవాలి. యాక్చువల్ మెజర్మెంట్కి డివైడెడ్ బై 4 తీసుకొని మార్క్ చేసుకోవాలండి. బాడీ డౌన్ పార్ట్లో టక్స్ కోసం 2 inches ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి. అలాగే పైన 1 inch మార్క్ చేసుకోవాలండి. అండ్ ఎక్స్ట్రా ఖర్చు కోసం 1.5 inches మార్క్ చేసుకొని కటింగ్ చేసుకోవాలి. కోసం సెంటర్ నుండి విత్ 3.5 or 4 inches తీసుకోవాలి. లెంత్ 4 inches తీసుకోవాలండి. ఎక్స్ట్రా మార్క్ చేసుకున్నాం కదా 1/2 inch, అక్కడ నుండి మార్క్ చేసుకోవాలండి లెంత్. అండ్ మార్క్ చేసుకున్న దగ్గర నుండి 1 inch వన్ సైడు, 1 inch వన్ సైడు ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. ఆర్మ్ హోల్ దగ్గర నుండి సెంటర్ పార్ట్ నుండి ఈ విధంగా ఒక 1/2 inch పైకి మార్క్ చేసుకొని కలుపుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్లుగా ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. డౌన్ పార్ట్లో 1/2 inch సైడ్కి వీడియోలో చూపిస్తున్నట్లుగా మార్క్ చేసుకొని కటింగ్ చేసుకోవాలి.
ఈ విధంగా కటింగ్ చేసుకున్న పేపర్స్ని లైనింగ్ క్లాత్ పైన పెట్టుకొని మార్క్ చేసుకొని కటింగ్ చేసుకో. కటింగ్ చేయగా ఈ విధంగా వస్తుందండి. ఇప్పుడు మెయిన్ క్లాత్ పైన కూడా ఈ క్లాత్స్ని పెట్టుకొని కటింగ్ చేసుకోవాలి. మెయిన్ క్లాత్ 80 సెంటీమీటర్స్ తీసుకుంటున్నానండి. ఇది బెనారస్ క్లాత్. డిజైన్ కరెక్ట్ పొజిషన్లో పెట్టుకొని మెయిన్ క్లాత్ పైన లైనింగ్ క్లాత్ని పెట్టుకొని కటింగ్ చేసుకోవాలి. ఈ విధంగా కటింగ్ చేసుకున్న తర్వాత మెయిన్ క్లాత్ని రివర్స్లో పెట్టుకొని లైనింగ్ క్లాత్ పెట్టుకొని చుట్టూ స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా 3 పార్ట్స్ని పెట్టుకొని చుట్టూ స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా స్టిచ్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ని కటింగ్ చేసుకోవాలి. షోల్డర్స్ దగ్గర పావించు డౌన్కి కటింగ్ చేసుకోవాలండి. వీడియోలో చూపిస్తున్నట్లుగా ఈ విధంగా 3 పార్ట్స్ని కటింగ్ చేసుకోవాలి సేమ్ మెజర్మెంట్స్తో. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్లో నెక్ దగ్గర డిజైన్ ఎలా చేసుకోవాలో చూద్దామండి. ఇక్కడ అంబ్రెల్లా కటింగ్ చేసుకున్నాం కదండి లెహంగాకి, ఆ పార్ట్నే యూజ్ చేస్తున్నాము. మనం కోన్ టైప్లో కటింగ్ చేసుకున్నాం కదా అంబ్రెల్లా షేప్లో, ఆ పైన ఎక్స్ట్రా మిగిలిన క్లాత్ని ఇక్కడ యూజ్ చేస్తున్నానండి. సేమ్ ఇదే విధంగా కటింగ్ చేసుకోవాలంటే క్లాత్ని 2 లేయర్స్గా ఫోల్డింగ్ చేసుకొని ఈ షేప్లో క్రాస్గా కటింగ్ చేసుకోవాలండి. కర్వ్ షేప్లో కటింగ్ చేసుకోవాలి. ఇలా కటింగ్ చేసుకున్న తర్వాత లెంత్ 3 ఇంచెస్ మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకొని కటింగ్ చేసుకోవాలి. నెక్ దగ్గర 2 లేయర్స్ తీసుకుంటున్నాం కదండి. సేమ్ ఇదే విధంగా ఇంకొక క్లాత్ని కూడా తీసుకొని సేమ్ మెజర్మెంట్తో కటింగ్ చేసుకోవాలి.
ఈ విధంగా కటింగ్ చేసుకున్న తర్వాత పైన కింద జిగ్జాగ్ చేసుకోవాలండి. 2 లేయర్స్ని కూడా పైన కింద జిగ్జాగ్ చేసుకోవాలి. ఇక్కడ క్లాత్ని తీసుకున్నప్పుడు ఫస్ట్ లేయర్ కన్నా సెకండ్ లేయర్కి విత్ ఎక్కువ ఉండే విధంగా క్లాత్ని తీసుకోవాలి. ఫస్ట్ లేయర్కి తక్కువ ఉన్న క్లాత్ని యూజ్ చేస్తున్నానండి. ఈ క్లాత్ అనేది మీకు ఫ్రిల్స్ బట్టి ఉంటుందండి. మీకు ఎక్కువ ఫ్రిల్స్ కావాలి అనుకుంటే ఎక్కువ క్లాత్ తీసుకోవచ్చు, తక్కువ ఫ్రిల్స్ కావాలి అనుకుంటే తక్కువ క్లాత్ యూజ్ చేసుకోవచ్చండి. దీనికి మెజర్మెంట్స్ ఏం అవసరం లేదు. క్లాత్కి సెంటర్లో స్లిట్ పెట్టుకొని నెక్ సెంటర్లో ఈ విధంగా పెట్టుకొని కరెక్ట్గా ఫ్రిల్స్ పెట్టుకోవాలి బోత్ సైడ్స్ కూడా. ఇక్కడ ఫ్రిల్స్ అనేవి సెంటర్ని బేస్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలండి. సెంటర్ వైపుకి ఫ్రిల్స్ వచ్చే విధంగా స్టిచ్ చేసుకోవాలి. బోత్ సైడ్స్ వీడియోలో చూపిస్తున్నట్లుగా స్టిచ్ చేయగా ఈ విధంగా వస్తుందండి. ఇప్పుడు షోల్డర్ దగ్గర నుండి డౌన్కి 2 ఇంచెస్ మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు నెక్ దగ్గర నుండి లెంత్ మెజర్ చేసుకోవాలండి. 1.5 ఇంచెస్ తీసుకుంటున్నాను సెకండ్ లేయర్ కోసం. ఫస్ట్ లేయర్కి సెకండ్ లేయర్కి 1.5 ఇంచ్ డిఫరెన్స్ తీసుకుంటున్నానండి. ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. అదేవిధంగా షోల్డర్ దగ్గర నుండి డౌన్కి 2 ఇంచెస్ ఎండర్ సైడ్ కూడా మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఫస్ట్ లేయర్ సెంటర్ని బేస్ చేసుకొని ఏ విధంగా అయితే స్టిచ్ చేసుకున్నామో అదేవిధంగా సెకండ్ లేయర్ కూడా సెంటర్కి బేస్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలండి. వీడియోలో చూపిస్తున్నట్లుగా ఈ విధంగా సెంటర్లో క్లాత్ పెట్టుకొని ఫ్రిల్స్ పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇదే విధంగా ఎండర్ సైడ్ కూడా ఫ్రిల్స్ పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలండి. స్టిచ్ చేయగా ఈ విధంగా వస్తుంది. ఇప్పుడు బాడీ సైడ్ పార్ట్స్ కూడా ఈ విధంగా పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. ఎనదర్ సైడ్ కూడా ఇదే విధంగా స్టిచ్ చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్లుగా ఈ విధంగా పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. స్టిచ్ చేయగా ఈ విధంగా వస్తుందండి. ఇప్పుడు డౌన్ పార్ట్లో ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. స్టిచ్ చేయగా ఈ విధంగా వస్తుంది. ఇప్పుడు బ్యాక్ పార్ట్ని ఎలా కటింగ్ చేసుకోవాలో చూద్దామండి. ఫ్రంట్ పార్ట్ లెంత్ 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాం కదండి ప్రిన్సెస్ కట్ కోసము. బ్యాక్ పార్ట్కి తీసుకోవాల్సిన అవసరం లేదండి. సో బ్యాక్ పార్ట్ 14 ఇంచెస్ తీసుకుంటే సరిపోతుంది. బ్యాక్ పార్ట్ లెంత్ 14 ఇంచెస్ తీసుకోవాలండి. షోల్డర్ 6 ఇంచెస్, నెక్ పార్ట్ 3 ఇంచెస్, షోల్డర్ పార్ట్ 3 ఇంచెస్ మార్క్ చేసుకోవాలి. ఆర్మ్ హోల్ 6 ఇంచెస్ అండి. కర్వ్ కోసం 1 ఇంచ్ మెజర్ చేసుకొని మార్క్ చేసుకోవాలి. చెస్ట్ 7 ఇంచెస్, వేస్ట్ 6.5 ఇంచెస్ మెజర్ చేసుకోవాలి. టక్స్ కోసం 1 ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలండి. అండ్ కచ్ కోసం 1.5 ఇంచ్ మార్క్ చేసుకోవాలి. ఈ విధంగా మార్క్ చేసుకొని కటింగ్ చేసుకోవాలి. నెక్ లెంత్ 3 ఇంచెస్ మెజర్ చేసుకోవాలండి. కర్వ్ కోసం 1.5 ఇంచ్ మెజర్ చేసుకోవాలి. రౌండ్ షేప్ తీసుకోవట్లేదండి. వీడియోలో చూపిస్తున్నట్లుగా ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. నెక్ దగ్గర నుండి లెంత్ 11.5 ఇంచెస్ ఉందండి.
బ్యాక్ నెక్ డిజైన్ కోసం 5.5 ఇంచెస్ ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. అనదర్ 6 ఇంచెస్ని 3 ఇంచెస్గా మార్క్ చేసుకోవాలండి. ఈ 3 ఇంచెస్కి సెంటర్లో 1 ఇంచ్ విత్ తీసుకోవాలండి. ఈ విధంగా డైమండ్ షేప్లో మార్క్ చేసుకోవాలి. ఈ విధంగా మార్క్ చేసుకొని కటింగ్ చేసుకోవాలి. కోసం సెంటర్ నుండి విత్ 3.5 ఇంచెస్ లెంత్ 3.5 ఇంచెస్ మెజర్ చేసుకోవాలండి. అండ్ సైడ్స్ హాఫ్ ఇంచ్ ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్లుగా ఈ విధంగా మార్క్ చేసుకొని సెంటర్లో స్లిట్ పెట్టుకోవాలి. ఇప్పుడు మెయిన్ క్లాత్ పైన లైనింగ్ క్లాత్ని పెట్టుకొని కటింగ్ చేసుకోవాలి. క్లాత్ జరిగిపోకుండా పిన్స్ పెట్టుకోవాలండి. ఈ విధంగా పెట్టుకున్న తర్వాత కటింగ్ చేసుకోవాలి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ని సెంటర్లో కటింగ్ చేసుకోవాలి. 2 పార్ట్స్గా డివైడ్ చేసుకోవాలి. పైపింగ్ కోసం క్రాస్ క్లాత్ తీసుకుంటున్నానండి. పైపింగ్ థ్రెడ్ని సెంటర్లో పెట్టుకొని ఈ విధంగా సింగిల్ ఫుట్తో స్టిచ్ చేసుకోవాలి. స్టిచ్ చేయగా ఈ విధంగా వస్తుందండి. ఇప్పుడు థ్రెడ్ని వీడియోలో చూపిస్తున్నట్లుగా ఈ విధంగా పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. స్టిచ్ చేయగా ఈ విధంగా వస్తుందండి. ఇప్పుడు కార్నర్స్లో స్లిట్స్ పెట్టుకోవాలి. ఇప్పుడు లైనింగ్ క్లాత్ని కూడా మెయిన్ క్లాత్ పైన ఈ విధంగా పెట్టుకొని పైపింగ్ చుట్టూ స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా స్టిచ్ చేసుకున్న తర్వాత కార్నర్స్లో స్లిట్స్ పెట్టుకోవాలండి. స్లిట్స్ పెట్టుకున్న తర్వాత రివర్స్ చేసుకోవాలి క్లాత్స్ని. రివర్స్ చేయగా ఈ విధంగా వస్తుందండి. ఎనదర్ పార్ట్ని కూడా ఇదే విధంగా స్టిచ్ చేసుకోవాలి. స్టిచ్ చేయగా ఈ విధంగా వస్తుంది 2 పార్ట్స్ కూడా. ఇప్పుడు టక్స్ ఆల్రెడీ మార్క్ చేసుకున్నాం కదండి. మార్క్ చేసుకున్న దగ్గర ఈ విధంగా క్లాత్ని పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. స్టిచ్ చేయగా ఈ విధంగా వస్తుంది. డౌన్ పార్ట్లో కాజా పట్టి కోసం స్ట్రైట్ క్లాత్ తీసుకొని ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. వన్ సైడ్ ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత రివర్స్ చేసుకోవాలండి. రివర్స్ చేసుకున్న తర్వాత క్లాత్ని లోపలికి ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్లుగా
ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఈ కాజా పట్టీని వీడియోలో చూపిస్తున్నట్లుగా వన్ సైడ్ ఈ విధంగా పెట్టుకొని పైపింగ్ దగ్గర కాకుండా ఒక పావించు లోపలికి స్టిచ్ చేసుకోవాలండి. ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. వీడియోలో చూస్తున్నారు కదా, ఈ విధంగా పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. అండ్ సైడ్ హుక్స్ పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలండి. ఈ విధంగా స్టిచ్ చేసుకున్న తర్వాత డౌన్ పార్ట్లో ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా లోపల సైడు ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. స్టిచ్ చేయగా ఈ విధంగా వస్తుందండి. పైన కూడా వన్ సైడ్ కాజాలు, వన్ సైడ్ హుక్స్ పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ నెక్ దగ్గర కూడా పైపింగ్ థ్రెడ్ని పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలండి. ఈ విధంగా స్టిచ్ చేసుకున్న తర్వాత క్లాత్ని లోపలికి ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. స్టిచ్ చేయగా ఈ విధంగా వస్తుందండి. ఇప్పుడు లోపల ఉన్న క్లాత్ని కూడా లోపల వైపుకి ఫోల్డింగ్ చేసుకొని హెమ్మింగ్ చేసుకోవాలి. స్టిచ్ చేయగా ఈ విధంగా వస్తుందండి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ పైన బ్యాక్ పార్ట్ని ఈ విధంగా రివర్స్లో పెట్టుకొని షోల్డర్స్ దగ్గర స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా స్టిచ్ చేసుకున్న తర్వాత పైన కూడా ఒక స్టిచ్ చేసుకోవాలండి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ని బ్యాక్ పార్ట్ని కలిపి ఆల్రెడీ మనం మెజర్ చేసుకున్నట్లు సైడ్స్ స్టిచ్ చేసుకోవాలి. స్టిచ్ చేయగా ఈ విధంగా వస్తుందండి. బ్యాక్కి హుక్స్ కాజాలు స్టిచ్ చేసుకోవాలి. సైడ్స్ స్టిచ్ చేసుకున్నప్పుడు లోపలికి ఎడ్జెస్లో ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలండి. స్టిచ్ చేయగా ఈ విధంగా వస్తుంది. ఇప్పుడు బటర్ఫ్లై స్లీవ్స్ని ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దామండి. క్లాత్ని తీసుకొని ఈ విధంగా సెంటర్కి ఫోల్డింగ్ చేసుకొని దాన్ని మళ్ళీ ఫోల్డింగ్ చేసుకోవాలండి. మొత్తం 8 లేయర్స్గా ఫోల్డింగ్ చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్లుగా ఈ విధంగా 8 లేయర్స్గా ఫోల్డింగ్ చేసుకోవాలి. కార్నర్ దగ్గర నుండి లెంత్ మెజర్ చేసుకోవాలండి. కార్నర్ దగ్గర నుండి లెంత్ 6 ఇంచెస్ తీసుకోవాలి. ఈ విధంగా మెజర్ చేసుకొని మార్క్ చేసుకోవాలి. ఈ విధంగా మార్క్ చేసుకొని కటింగ్ చేసుకోవాలి. ఈ విధంగా కటింగ్ చేసుకోగా 2 సర్కిల్స్ వస్తాయండి. ఇప్పుడు వన్ సైడ్ నుండి లెంత్ మెజర్ చేసుకోవాలండి. 2.25 ఇంచెస్ తీసుకోవాలి. పెద్దవాళ్ళకైతే 3 to 3.5 ఇంచెస్ మార్క్ చేసుకోవాలండి. ఇలా మార్క్ చేసుకున్న దగ్గరికి ఫోల్డింగ్ చేసుకొని కార్నర్ దగ్గర కటింగ్ చేసుకోవాలి. కార్నర్ దగ్గర కర్వ్ కోసము ఆర్మ్ రౌండ్ మెజర్ చేసుకోవాలండి. ఈ విధంగా ఆర్మ్ డౌన్ దగ్గర నుండి ఆర్మ్ రౌండ్ మొత్తం టేప్తో మెజర్ చేసుకోవాలి. ఆర్మ్ రౌండ్ 12.7 ఇంచెస్ వచ్చిందండి. క్లాత్ని 4 లేయర్స్గా ఫోల్డింగ్ చేసుకున్నాం కనుక ఈ మెజర్మెంట్ని కూడా 4 ఫోల్డింగ్స్ చేసుకోవాలి. 3.2 ఇంచెస్ వస్తుందండి. ఇప్పుడు స్లీవ్కి కోన్ దగ్గర కార్నర్లో 3.2 ఇంచెస్ ఈ విధంగా కర్వ్ షేప్లో మార్క్ చేసుకోవాలండి. కార్నర్ దగ్గర నుండి లెంత్ 2 ఇంచెస్ వస్తుంది. ఫార్ములా ప్రకారం అయితే వీడియోలో చూపిస్తున్నట్లుగా ఈ విధంగా మార్క్ చేసుకోవాలండి. ఏదైనా 2 ఇంచెస్ వస్తుందండి.
సో ఈ విధంగా కార్నర్ దగ్గర నుండి 2 ఇంచెస్ మెజర్ చేసుకొని కటింగ్ చేసుకోవాలి. కటింగ్ చేయగా ఈ విధంగా వస్తుందండి. క్లాత్ ఎక్కువ ఉన్న వైపు షోల్డర్ పార్ట్ దగ్గర స్టిచ్ చేసుకోవాలండి. క్లాత్ తక్కువ ఉన్న సైడు ఆర్మ్ డౌన్ పార్ట్ దగ్గర స్టిచ్ చేసుకోవాలి. ఈ 2 క్లాత్స్ ఎడ్జెస్లో జిగ్జా చేసుకోవాలి. జిగ్జా చేయగా ఈ విధంగా వస్తుందండి. ఇప్పుడు స్లీవ్స్ని ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దామండి. క్లాత్ని ఈ విధంగా సెంటర్కి పెట్టుకొని మార్క్ చేసుకోవాలండి. వీడియోలో చూపిస్తున్నట్లుగా తక్కువ ఉన్న క్లాత్ ఆర్మ్ డౌన్ దగ్గర పెట్టుకొని చుట్టూ స్టిచ్ చేసుకోవాలి. ఇదే విధంగా ఎనదర్ సైడ్ కూడా స్టిచ్ చేసుకోవాలండి. స్టిచ్ చేయగా ఈ విధంగా వస్తుంది. ఇప్పుడు నెక్ దగ్గర ఫ్యాబ్రిక్ బటన్ని పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలండి. అలాగే బ్యాక్ పార్ట్లు కూడా 2 బటన్స్ పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇది 8 to 10 ఇయర్స్ బేబీకి సరిపోతుందండి. బటన్స్ స్టిచ్ చేయగా ఫ్రంట్ పార్ట్లో ఈ విధంగా వస్తుందండి. అలాగే బ్యాక్ పార్ట్ని కూడా చూపిస్తానండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఫర్దర్ వీడియో నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. బెల్ ఐకాన్ని ప్రెస్ చేసినప్పుడు ఆల్ అనే ఆప్షన్ని చూస్ చేసినట్లయితే నేను ఎప్పుడు వీడియో పోస్ట్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుందండి. ఇలాంటి మరెన్నో డిజైనర్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ని కూడా ప్రెస్ చేయండి.